ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ రోజు వరంగల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పర్యటించారు. ఇక్కడ జరుగుతున్నటువంటి 1000 స్తంభాల ఆలయంలో ఏదైతే కళ్యాణ మండపం 16 సంవత్సరాలుగా మూతపడి ఉందో దాన్ని పునఃప్రారంభం చేయడానికి జరుగుతున్నటువంటి పనులను పరిశీలించి ఇప్పుడు ప్రస్తుతాన్ని బయటకు వస్తున్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. అలానే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి జాతీయ హోదా కానివ్వండి, మిగతా అంశాల మీద ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే ఈరోజు ఇక్కడ కళ్యాణ మండపానికి సంబంధించి పరిశీలించారు. అసలు ఎంత బడ్జెట్ను పూర్తి స్థాయిలో మీరు కేంద్రం నుంచి ఇవ్వగలిగారు? కావలసినంత బడ్జెట్ ఇచ్చామమ్మా. ఇక్కడ ఈ యొక్క మంటపము ఏదైతే శిథిలమైనప్పుడు పడిపోయినప్పుడు పూర్తిగా దీన్ని ఇప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏవైతే గతంలో చెక్కినటువంటి రాయి ఏదైతే ఉన్నదో, స్తంభాలు ఏవైతున్నాయో, ఎన్ని స్తంభాలు ఉపయోగపడితే అన్ని స్తంభాలను ఉపయోగించుకున్నాం. ఎన్నైతే కొన్ని శిథిలమైపోయి ధ్వంసమైనాయో వాటి స్థానంలో కొత్తవి తమిళనాడు నుంచి శిల్పులను పిలిపించి కొత్త స్తంభాలు కానీ ఇతర అనేక రకాల వస్తువులు కానీ చెక్కించి మరి వాటి ద్వారా ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం మా కల్చర్ మినిస్ట్రీ, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా విజయవంతంగా ఆలస్యమైనప్పుడు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ నెల చివరి వారంలో దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ ఉభయ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజల మధ్యలో చాలా అద్భుతంగా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకొని దీని దేవాలయానికి అదేవిధంగా వరంగల్ భక్తులకు అంకితం చేస్తాం. తెలంగాణ ప్రజలు చాలామంది ఆకాంక్ష, మీరు కూడా తెలంగాణ కేంద్ర మంత్రిగా ఉన్నారు. జాతీయ హోదా, సమ్మక్క సారలమ్మ జాతరకి జాతీయ హోదా కల్పించే ప్రయత్నం మీరు చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారా? పోరాటం ఏం లేదమ్మా. జాతీయ హోదా అనేది ఎక్కడా లేదు. తెలవనో లేదో మాట్లాడుతుంటారు. ఏ ఫెస్టివల్కు జాతీయ హోదా దేశంలో లేదు. జాతీయ హోదా అంటే ఏందో తెలియదు ఎవరికి. మేము మా ప్రభుత్వం తరఫున డబ్బులు ఇస్తున్నాం, అదే జాతీయ హోదా. మేము పూర్తిగా సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి నామకరణంతో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినాం. ఇది దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక చాలా ప్రత్యేకత సంతరించుకున్నది. అటువంటి సమ్మక్క సారక్క అమ్మవార్ల పేరు మీద మేము గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి సుమారు 900 కోట్లు కేటాయించి అద్భుతంగా దేవాలయ నిర్మాణం చేస్తున్నాం. ఈ సంవత్సరము విద్యా సంవత్సరం నుంచే దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ప్రారంభిస్తాము. పనులు కూడా త్వరలోనే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా భూమి పూజ కూడా చేయిస్తాం. సో విన్నారు కదా, 16 సంవత్సరాల నుంచి అందుబాటులో లేని వరంగల్ 1000 స్తంభాల ఆలయంలో ఏదైతే కళ్యాణ మండపం ఉందో దాన్ని త్వరలోనే అందుబాటులో తీసుకురాబోతున్నాం. కేంద్ర బడ్జెట్ నుంచి విడుదల చేసినటువంటి నిధులతో కళ్యాణ మండపాన్ని అయితే పునరుద్ధరించాం. తొందరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల మధ్యలో ఘనంగా పూజలు నిర్వహించి మండపాన్ని అయితే పునరుద్ధరించబోతున్నాం. శివరాత్రికి కూడా ఇక్కడ కళ్యాణం నిర్వహించబోతున్నాం. అప్పట్లోపు అందుబాటులోకి వస్తుందంటూ కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలానే ములుగులో ఏదైతే ప్రారంభించనున్నారో అవి కూడా అన్ని అందుబాటులోకి రానున్నాయి. కేంద్రానికి సంబంధించి ఏదున్నా వరంగల్కి సంబంధించి మేము నిధులను కేటాయిస్తామంటూ చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.